హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను గుత్తి వంకాయ ఏపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్లీ ఈ కర్రీ మా మమ్మీ చేసిద్దండి. ఎప్పుడు మేము చిన్నప్పుడు మా మమ్మీ ఈ కర్రీ చేసేది. చిన్ని వంకాయలు ఏరుకొని వచ్చి చేసేది. దానికి కావాల్సిన కారానికి కావాల్సిన ఐటమ్స్ కారము, ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయి, కొబ్బరి, శనగపప్పు ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మనం వంకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత అదే ప్యాన్లో ఒక్కరవ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా చాలా కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు వేగాక మంచి ఫ్లేవర్ వాసన వచ్చింది అనమాట. ఆ వాసన వచ్చిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం పైకి కిందకి తిప్పిన తర్వాత కారం వేసుకోవాలి. అదేనండి వంకాయ కర్రీ. ఈ కూర చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది. పారిపోమాకండి, పాట వినండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తినమరే తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయే. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఈ పాట గుర్తొస్తుంది కదా? నోరు ఊరుతుందా మీకు ఆ కాయల్ని చూస్తుంటే? నిజం చెప్పాలంటే ఈ కూర వండినప్పుడు అండి ఒక 4-5 కాయలు ఆ స్టవ్ కాడ నుంచోనే లాగిచ్చేసానండి. నేను ఎప్పుడు కూడా తినను. చికెను మటన్ వండినప్పుడు మాత్రమే ఉప్పు కారం పట్టిందని చూస్తానికి తింటాను. అయితే ఈ వంకాయలు నన్ను టెమిట్ చేసేసాయి. టెమిటింగ్గా అనిపించి 4 కాయలు అక్కడే తిన్నాను. తర్వాత మళ్ళీ గంటిలో కొన్ని కాయలు తీసుకొని వచ్చి మా పిల్లలు, మా ఆయన సినిమా చూస్తుంటే వాళ్ళకు కూడా పెట్టాను. బాగుందని చెప్పారు. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కర్రీని కూడా ఒక్కసారి చేసి చూడండి, ట్రై చేసి చూడండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము